బంజారా హిల్స్ లో ఆక్రమణను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 750 కోట్ల విలువైన భూమిని అధికారులు కాపాడారు. షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఆక్రమణను హైడ్రా తొలగించింది. గత ప్రభుత్వంలో ఎకరాల్లో 5 ఎకరాల్లో ఉన్నటువంటి 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.20 ఎకరాలతో పాటుగా మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఇక చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్స్ తో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన అధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించాడు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ప్రాంతంలో వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణకు పాల్పడినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఇక ఆన్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ తో 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇక ఈ క్రమంలో షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణను తొలగించారు హైడ్రా అధికారులు. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటుగా లోపల ఉన్న షెడ్లను కూడా హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు ఈ భూమి తనదేనని విజయ్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 1930లో నిజాం గవర్నమెంట్ హాజ్ అసైన్ దిస్ ల్యాండ్ టు మీర్ హసన్ అలీ ఖాన్ అండి. తర్వాత 1956లో మీర్ హసన్ అలీ ఖాన్ నుంచి సాయన్న తీసుకుంటాడు. 56 నుంచి 68 వరకు సాయన్న దగ్గర ఉంటుంది. సాయన్న 68లో నూకల రాఘవరావుకు 2.5 ఏకర్స్, మీర్ల నారాయణకు 2.5 ఏకర్స్ ఇస్తారండి. అక్కడి నుంచి మా పొజిషన్లోనే ఉంటుందని 1999లో మా క్లయింట్ తీసుకున్నాడు పార్థసారథి గారు, విజయ్ భార్గవానని. వాళ్ళకి మేము ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నామండి. లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తుండగా ఈ విధంగా వచ్చి డిస్టర్బ్ చేయటము దిస్ ఈజ్ వెరీ ఇల్లిజిటిమేట్. మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. మళ్ళీ ఆనమూలు హైకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము చెప్పుకుంటాం, మా బాధలు మేము చెప్పుకుంటాం. ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రానియరు, మాతోటి ఎవరు మాట్లాడరు. ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఈ రోజు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తుంది. అయితే అందులో భాగంగా జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో కూడా భారీ భూమికి సంబంధించి దాదాపు 5 ఎకరాల భూమికి సంబంధించి ఈరోజు కూల్చివేతలు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల ఒక షెడ్, అంటే వాచ్మెన్ లాంటి వాళ్ళు ఉండడం కోసం అవసరమైనటువంటి ఒక షెడ్ నిర్మించుకొని ఇక్కడ ఈ భూమి తమదంటూ క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భూమిని అంతా కూడా ఈ రోజు హైడ్రా మొత్తం ఆ చుట్టూ ఉండేటువంటి రేకులన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 ఎకరాల వరకు ఈ ల్యాండ్ ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. పక్కనే వాటర్ బోర్డు మనం చూస్తే క్యాన్సర్ హాస్పిటల్, బంజారా హిల్స్ లో ఉండేటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఆపోజిట్ గా ఉండేటువంటి ల్యాండ్. అదేవిధంగా ఇటువైపు చూస్తే అక్కడ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. ఆ పక్కనే చూడొచ్చు మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది. అంటే చాలా పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా చాలా దగ్గర ఉండేటువంటి భూమి అని చెప్పుకోవచ్చు. ఇది అంటే చాలా విలువైనటువంటి భూమి. దాదాపు ఈ 5 ఎకరాలకు సంబంధించి దాదాపు 750 కోట్ల వరకు ధర పలికేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా కాలం నుంచి కోర్టుల్లో కేసులు ఉన్నట్లుగా చెప్తున్నారు అధికారులు. అదేవిధంగా ట్రెస్ పాస్ కేసులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే పార్థసారథి అనేటువంటి వ్యక్తి పైన దాదాపు 4 కేసులను, అంటే ఫిర్యాదులను పోలీస్ స్టేషన్ లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ గా ఉన్నట్టు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ భూమి మేము లీగల్ గా తీసుకున్నాం. 1930 నుంచి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాం. గతంలో ఈ సర్వే నెంబర్ వచ్చేసి 129, ఇప్పుడు 403. దీనికి సర్వే నెంబర్ మార్చేటప్పుడు అధికారులు రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేయలేదు. దాంతో చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్వే నెంబర్ 129కి సంబంధించి గతంలోనే దాదాపు ఇందులో 100 ఎకరాల భూములకు సంబంధించినటువంటి దానిలో చాలా మంది పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. గత
గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా తమను ఇబ్బందులకు గురి చేశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా ఈ అంశం పైన ఒక నివేదిక తెప్పించుకోవాలి, ఒక కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని కూడా వాళ్ళ బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ భూములకు సంబంధించి ఈ నిర్మాణాలు కూల్చివేత సందర్భంలోనూ అదేవిధంగా ఈ చర్యలు తీసుకుంటున్నప్పుడు కోర్టులో కేసు ఉన్నా అధికారులు సరైనటువంటి పద్ధతుల్లో పట్టించుకోలేదు, కనీసం తమకు ఇంటిమేషన్ కూడా చేయలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేశారని అయితే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన మరొకసారి మేము కోర్టు తలుపు తడతామని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైతే హైడ్రాన్ ఏర్పాటు చేసి చెరువులు నాలాలు వీటిని రక్షించడం వరకు ఓకే, కానీ మేము ఈ విధంగా వచ్చి బుల్డోజ్ చేస్తూ తమను ఈ విధంగా గెంటివేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఈ భూమి అంతా కూడా ప్రభుత్వాన్ని, ఈ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్ల అవతల సైడు వాటర్ బోర్డు ఉంటుంది. ఆ వాటర్ బోర్డుకు దాదాపు 1 ఎకరా 20 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దానికి సంబంధించి కోర్టులో ఇప్పటి వరకు కేటాయించినట్టుగా ఎక్కడ కూడా రికార్డులు వాళ్ళు చూపించలేకపోతున్నారు, అధికారులు చూపించలేకపోతున్నారు అనేది ఈ ల్యాండ్ యజమానులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం ఈ రోజు హైడ్రా దాదాపు 5 ఎకరాలు అంటే దాదాపు 750 కోట్ల విలువైనటువంటి భూములను అయితే తమ స్వాధీనంలోకి తీసుకుంది. దీని అంతా కూడా చుట్టూ ఉండేటువంటి ఆ రేకులు షీట్స్ అన్నింటినీ తొలగించారు. మరికొద్దిసేపట్లో కంచె ఏర్పాటు చేసి గేట్లు ఏర్పాటు చేసి ఈ భూమి ప్రభుత్వ ఆధీనం, హైడ్రా ఆధీనంలో ఉంటుంది అన్నట్టుగా బోర్డులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడితో పాటు ఎల్బీ నగర్ అదేవిధంగా ఇటు కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా చాలా విలువైనటువంటి భూములు కబ్జాల్లో ఉన్నాయి, వాటిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని హైడ్రాకు సంబంధించినటువంటి అధికార వర్గాలు చెప్తున్నాయి. రైట్, థాంక్యూ రాముడు.